పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అనేది కోరుట్ల పట్టణంలో నిన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు ఇచ్చుకుంటూ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకుంటూ దాదాపు 75 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చుకుంటూ కూడా ప్రభుత్వం మీద విమర్శ చేయడం సమంజసం కాదు. ఒకసారి మీరు గతంలో 10 సంవత్సరాలలో అడ్డగోలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇవాళ మీరు నీతులు మాట్లాడుతారు. ఒకసారి మీ తండ్రి గారు 15 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటారు. గతంలో మీరు 10 సంవత్సరాల కింద షుగర్ ఫ్యాక్టరీ నడిచేటువంటి షుగర్ ఫ్యాక్టరీని మూసేసిర్రు, మళ్ళీ ఇలా రైతు బాట పట్టిర్రు. మీరు అప్పుడు క్వింటాల్కు 10 కిలోల చొప్పున కట్ చేసిర్రు. అప్పుడు మాట్లాడమంటే మాట్లాడే చేత కాలేదు. ఇవాళనేమో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట తప్పడానికి జరుగుతుంది, అది ఇది అని మాట్లాడతారు. మాకు ఇప్పుడు 2 సంవత్సరాల కాల పరిమితి అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది మాకు. మేము ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత ఇలా మా కాంగ్రెస్ పార్టీపై ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు కూడా నెరవేర్చే బాధ్యత తీసుకున్నారు. మీరు మన కోరుట్ల నియోజకవర్గానికి శాంక్షన్ అయినటువంటి తిరుమల ఇంజనీరింగ్ కాలేజీని వ్యాపార నిమిత్తం మీ తండ్రి గారు ఇక్కడి నుంచి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న యువతకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది. మొన్న మీ తండ్రి గారు బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు కొన్నికల్లా బ్రిడ్జ్ చేస్తా అని. మరి 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి బ్రిడ్జ్ ఎందుకు కంప్లీట్ చేయలేదు? దానికి సమాధానం చెప్పాలి సంజయ్. నువ్వు ప్రతిదీ అక్కడ పాపం ప్రభుత్వం నుంచి లబ్ధిదారులు వచ్చి షాదీ ముబారక్ చెక్కులు కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఇవన్నీ పంచుకుంటూ అన్ని లక్షల రూపాయలు పంచుకుంటూ మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించుడు, ఇది భావ్యం కాదు. ఒక డాక్టర్ వై ఉండి నువ్వు డాక్టర్గా చదివి ఇవాళ నీదో ఎమ్మెల్యేగా ఈ విధంగా మాట్లాడు కోరుట్ల ప్రజలు అసహించుకుంటుర్రు. కాబట్టి మీరు రైతులకు ఏనాడు కూడా న్యాయం చేయలేదు. అదేవిధంగా ఏదైతే రైతుల గురించి మీరు మాట్లాడుతుర్రో, మీ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ను బయటకు రమ్మనండి. ఫస్ట్ మీరు చేసేది ఆ పని. 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా ప్రజలు ఎన్నుకున్నటువంటి నియోజకవర్గంలో పర్యటించకుండా ప్రజల బాధలను పట్టించుకోకుండా మీరు మాట్లాడడమా? కల్వకుంట్లోలు మాట్లాడుడా? అన్నీ దుష్ప్రచారం చేసుడు, సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టు కల్పించుడు, అన్నది అననట్టు కనిపించుడు, ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించారు. అందుకే మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కర్రగాల్చి వాత పెట్టడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి. ఇది గుర్తించుకోవడని మేము తెలియజేస్తున్నాం.